యుద్ధం అంటే ఒకప్పుడు కేవలం తుపాకులు ట్యాంకుల మధ్య జరిగేటువంటి పోరాటం. కానీ ఇప్పుడు టెక్నాలజీయే అసలైన ఆయుధం. యుద్ధ క్షేత్రంలో సైనికుడి కంటే ముందు డ్రోన్లు దూసుకు వెళుతున్నాయి. శత్రువు కంటపడకుండానే వారి స్థావరాలను మట్టుబెడుతున్నాయి. మారుతున్న ఈ గ్లోబల్ ట్రెండ్ కు అనుగుణంగా భారత సైన్యం ఇప్పుడు సరికొత్త రూపం దాల్చింది. 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో కూడిన ఒక భారీ డ్రోన్ ఆర్మీని సిద్ధం చేసింది భారత్. అందులో అత్యంత ప్రమాదకరమైన శక్తి భైరవ్ స్పెషల్ ఫోర్స్. అసలు ఏంటి భైరవ్ స్పెషల్ ఫోర్స్? శత్రు సంహారమే లక్ష్యంగా సాక్షాత్తు ఆ పరమశివుడి ఉగ్రరూపమై కదిలి వస్తుంది భైరవ దళం. అధర్మం పైన విరుచుకుపడే కాల భైరవుడిలా సరిహద్దులలో శత్రువుల పీచమనిచేందుకు సిద్ధమైన అజయ శక్తి ఈ భైరవ సైన్యం. శత్రువుకు చెమటలు పట్టించేలా రాజస్థాన్ ఎడారి కోటల మధ్య పురుడు పోసుకుంది ఈ భైరవ్ బెటాలియన్. ఇది సాదాసీదా సైన్యం కాదు. సాధారణ పదాతి దళానికి పారా స్పెషల్ ఫోర్సెస్ కు మధ్య వారధిలా పనిచేసే అత్యంత వేగవంతమైన దళం. గత 5-4 నెలలుగా రాజస్థాన్ ఎడారిలో కఠోర శిక్షణ తీసుకుంటున్నారు ఈ సైనికులు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, భాష తెలిసిన స్థానిక యువకులకే ఈ దళంలో పెద్దపీట వేశారు. ఈ దళంలోని ప్రతి ఒక్క సైనికుడు ఒక ఆయుధమే కాదు, ఒక నిపుణుడైన డ్రోన్ ఆపరేటర్ కూడా. శత్రువు డ్రోన్లను కూల్చడం, డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేయడం వీరి ప్రత్యేకత. శత్రువుల స్థావరాలలోకి చొరబడి డ్రోన్ల సాయంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేయడం ఈ దళం సొంతం. వ్యూహాత్మక లోతుల వరకు వెళ్లి మెరుపు దాడులు చేయగల సామర్థ్యాన్ని భైరవ్ స్పెషల్ ఫోర్స్ కలిగి ఉంటుంది. ఇప్పటికి 15 బెటాలియన్లను సిద్ధం చేసి పాక్, చైనా సరిహద్దులలో మోహరించింది ఇండియన్ ఆర్మీ. త్వరలోనే వీటి సంఖ్యను 25కు పెంచబోతున్నారు. భైరవ్ దళం ఒకవైపు సరిహద్దులలో నిఘా పెడితే, శత్రువులను నామరూపాలు లేకుండా చేసేందుకు సిద్ధమైంది రుద్ర బ్రిగేడ్స్. ఇదొక సంపూర్ణ యుద్ధ వ్యవస్థ. ఇందులో కేవలం సైనికులే కాదు, ట్యాంకులు, ఫిరంగీ దళం, మెకనైజ్డ్ యూనిట్లు మరియు అత్యాధునిక డ్రోన్లు అన్నీ కలిసి ఒకేసారి దాడి చేస్తాయి. అంటే ఆకాశం నుంచి భూమి వరకు శత్రువు తప్పించుకోవడానికి వీల్లేకుండా సర్వనాశనం చేయడమే ఈ రుద్ర బ్రిగేడ్స్ లక్ష్యం. ఏకకాలంలో బహుళ స్థాయిలలో దాడులు చేస్తూ శత్రువు రక్షణ కవచాలను ఛేదించడం ఈ దళం స్పెషాలిటీ. ఈ ఏడాది జనవరి 15న జైపూర్లో జరగనున్న ఆర్మీ డే పెరేడ్లో ఈ భైరవ్ దళం తొలిసారిగా ప్రపంచం ముందుకు రాబోతోంది. డ్రాగన్ కంట్రీ చైనా ఆయుధాల ఢలతనం బయటపడుతున్న ఈ సమయంలో భారత్ తన స్వదేశీ సాంకేతికతతో, డ్రోన్ పవర్తో సరిహద్దులలో ఇనుప కోటను నిర్మిస్తోంది. ఇకపై శత్రువు భారత్ వైపు చూడాలంటే 100 సార్లు ఆలోచించాల్సిందే. చూసారుగా, అత్యాధునిక టెక్నాలజీతో, డ్రోన్ల బలంతో భారత సైన్యం ఇప్పుడు గ్లోబల్ పవర్ హౌస్గా మారుతోంది. ఇది మన దేశ భద్రతకు ఒక కొత్త భరోసా.